పాకెట్ 4 తీసేసుకున్నాం అనమాట. సో దీన్నైతే మనం ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం. మొన్నటి వీడియోలో చెప్పాను కదండి అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయామని చెప్పి. అలాగా కెమెరా తీసుకొని అయితే జగిత్యాల వెళ్ళిపోదామని చెప్పి అయితే ఫస్ట్ అయితే స్టోర్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. అక్కడ స్టోర్లో ఉన్నతనైతే మనకి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. నేనైతే అస్సలు అనుకోలేదండి ఇంత త్వరగా నేను ఈ కెమెరా తీసుకుంటానని చెప్పి. జస్ట్ మా వారికి జస్ట్ 2 times అడిగాను అంతే. సర్లే ఈసారి ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాం కదా అని చెప్పి అయితే తీసేసుకోమన్నారనమాట. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి అయితే వెంటనే తీసేసుకున్నాను. ఎలా యూస్ చేయాలి ఏంటనేది నేను చాలా వరకు వీడియోస్ ఏం చూడలేదు. కాకపోతే అక్కడ ఒకసారి అతను చెప్పింది వింటే ఇంకొంచెం బుర్రకెక్కుతుంది అని చెప్పి అయితే చూస్తున్నాను అనమాట. చాలా హ్యాండీగా ఉందండి. చాలా చిన్నదనమాట. అసలు చేతిలో పట్టుకుంటే ఫోన్ కంటే చాలా చిన్నది అనిపిస్తుంది. అస్సలు కనిపించదు. అలాంటి ఇంట్రోవర్ట్స్ వీడియోస్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేనైతే క్రియేటర్ కాంబో తీసుకున్నాను. మీకు ఒకవేళ కొంచెం బడ్జెట్ ఎక్కువలాగా ఉన్నట్టయితే మాత్రం నార్మల్ స్టాండర్డ్ మోడల్ అయితే తీసుకోండి. దానికి దీనికి 20,000 డిఫరెన్స్ అయితే ఉంటుందండి. నాకు ఎందుకో క్రియేటర్ కాంబో బెటర్ అనిపించింది అనమాట. సపరేట్ గా మైక్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే బాగుంది అనిపించింది. చాలా బాగుంది. మా మోక్షత్ అయితే ఓపెనింగ్ చేయించాను. ఎందుకంటే మా మహాలక్ష్మి కాబట్టి. ఇది తీసుకున్నామో లేదో అసలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఓపెన్ చేసి వీడియో ఎలా వస్తుంది, వీడియోస్ గట్రా చిన్నవి అయితే రికార్డ్ చేశాను. వాటిని అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఇప్పుడు మేము కాంప్లెక్స్ కి అయితే ఫస్ట్ వెళ్ళామండి. కాంప్లెక్స్ దగ్గర అయితే మాకు అస్సలు బస్సెస్ దొరకలేదు అనమాట. ఇంకా అప్పుడు బ్లాబ్లా బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. మంచిది అనిపించింది. వర్షం అయితే చాలా ఎక్కువ పడింది అనమాట. ఇంకా రేపటి నుంచి మోక్ష స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి.